హలో నమస్తే దోస్తులు, ఎట్లున్నారు అక్క? ఎప్పుడు చూసినా ఏవో అవి ఇవి చూపిస్తుంటావు కానీ ఎప్పుడు వెరైటీ ఏం చూపించవేమక్క సీజన్ సైడ్ అని అనుకోకరి. నేనైతే ఇయ్యాల మీకోసం మంచి మామిడికాయ పచ్చడి అయితే చూపించబోదా. సీజన్ అయితే స్టార్ట్ అయింది కదా, కాబట్టి ఎన్నో కాయలు కాదు, మన దగ్గర ఉన్న 2-3 కాయలతో ఎట్లా పెట్టుకోవాలనేది చూపిస్తున్నా. సో ఫస్ట్ అయితే పల్లి నూనె వేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నట్టు పల్లి నూనె మంచిగా కాగబెట్టుకున్న తర్వాత జీలకర్ర, తర్వాత ఆవాలు అయితే వేసుకోవాలి. చూసారు కదా. తర్వాత కావాల్సినన్ని ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి, మీరు తీసుకున్న మామిడికాయలను బట్టి. తర్వాత చూసిరు కదా, మంచిగా అయితే ఏగనియాలి, బ్లాక్ అయితే కానియాలన్నమాట. తర్వాత ఎల్లుల్లిపాయలు అయితే వేసుకోరు. ఎల్లుల్లిపాయలు వేసుకుంటారు కదా, ఎల్లుల్లిపాయలు వేసుకున్నాక దాన్ని తీసి దింపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టుకుంటే ఆ లోపు చల్లారుతుంది. ఆ లోపు మనం ఏం చేయాలో నేనైతే మీకైతే చూపించేస్తాను. ఏంటంటే చూసిరు కదా, ముక్కలు ఇవేంటంటే మామిడికాయ ముక్కలు పైన అయితే చెక్క అయితే తీసేసి బుడ్డ ముక్కలు అయితే కోసుకొని పెట్టుకోవాలన్నమాట. ఎంత మంచిగా కోసుకుంటే అంత. కొంతమందికి ఇష్టం ఉంటుంది తురుముకొని కూడా పెట్టుకుంటారు, అట్లా కావాలంటే అట్లా కూడా చేసుకోవచ్చు. కానీ కొలతలు మాత్రం కరెక్ట్గా తీసుకోవాలి. 2-3 కాయలకైనా పర్వాలేదు. సో నేను ఇదేం పొడి అంటే మెంతులు, జీలకర్ర, ఆవాలు ఫస్ట్ అయితే పెంక మీద అయితే వేయించుకొని దాన్ని అయితే మంచిగా అయితే పొడి పట్టుకోవాలి. మీకు బరకగా అనిపిస్తే జల్లెడ కూడా పట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదనుకుంటే అట్లనే తీసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా అయితే తీసుకున్నాను అన్నమాట. చూసిరు కదా, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేయించిన పొడి అది. ఫస్ట్ అయితే ముందుగా తీసుకున్న మామిడికాయ ముక్కలలో కొద్దిగా అయితే ఉప్పు వేసుకోరు. నేను ఎందుకు ముందే ఉప్పు వేసిన అంటే మాకు ఆల్రెడీ కారంలో కొద్దిగా ఉప్పు ఉందన్నమాట. తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసిన పొడి అయితే వేసేస్తుంది అనమాట. మా అమ్మ అయితే వేస్తుంది. తర్వాత ఇది వేసిన తర్వాత మంచిగా అయితే కలుపుకోవాలి. ఉప్పు, జీలకర్ర, ఆవాల పొడి అయితే అంతా పట్టనియాలి. మంచిగా కలుపుకున్నాక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ అనమాట. ఇదైతే ఫ్రెష్గా నూరుకున్నదే వేసుకోరి, ఎప్పుడో నూరుకున్నది కాదు. ఎంత ఫ్రెష్గా నూరుకున్నది ఉంటే అంత మంచిది అనమాట. మంచి టేస్ట్ వస్తుంది. చూస్తున్నారు కదా, మా దగ్గర ఉన్న ముక్కలను బట్టి మేమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసినాం. మీరు కూడా ఉన్న ముక్కలను బట్టి వేసుకోరి. తర్వాత నేను చూపిస్తున్నది ఏంటంటే నెక్స్ట్ అయితే శనగలు వేస్తుంటే ఏంటంటే మామిడికాయలో ఉన్న పులుపు అనేవి శనగల్లోకి దిగి తింటున్నప్పుడు వాటిని చప్పరిస్తున్నప్పుడు కమ్మటి రుచి వస్తుంది. మీరు కనుక పక్కా వేసుకొని చూసి ట్రై చేయండి. కారం పొడి అనమాట. మేమైతే ఇది మిల్లులో ఉట్టించిన కారం పొడి ఇట్లా ఆల్రెడీ మేము ఉప్పేసి అయితే పట్టించినాం అనమాట. సో నెక్స్ట్ ఇదేంటే తర్వాత ఏంటంటే కారం పొడి. ఈ కారం పొడి అయితే మేము చెప్పినా కదా, మిల్లులో అయితే కొట్టించినాం అనమాట. సో ఉప్పు ఆల్రెడీ కొంచెమే వేసినాం, ఇందులో ఆల్రెడీ ఉప్పు ఉన్న కారం కాబట్టి. చూస్తురు కదా, మంచిగా అయితే ఇట్లా కలిపేసుకోవాలి. ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా బాగుంటుంది అన్నట్టు. కలిపేసుకొని తర్వాత లాస్ట్ ఏం లేదు, ఇక ముందుగా అలా ఫస్టే మనం పోపు పెట్టుకున్న నూనెలా ఎండుమిరపకాయలు అవన్నీ పెట్టుకున్నది ఉంది కదా, అది బాగా చల్లారిందా లేదా చూసుకోవాలి. ఫస్ట్ గోరువెచ్చగా అయితే సరిపోతుంది, మరి వేడివేడిగా పోసుకోవద్దు, అట్లానే కంప్లీట్గా చల్లగా ఉన్నప్పుడు కూడా పోసుకోవద్దు, పచ్చివాసన వస్తుంది నూనె. కాబట్టి ఇట్లా గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసేసుకొని పోసేసుకుంటే మంచిగా అయితే దగ్గర పడేదాకా మంచిగా కలపనియాలి. ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, సో ఇట్లయితే కలుపుకోవాలి. మేమైతే ఈసారి ఎందుకంటే మరీ మామిడికాయలు ఎక్కువగా పచ్చడి మా ఇంట్లో ఎక్కువ తినరు, కొద్దిగా తింటారు కాబట్టి సో 2 కాయలు. ఈ కాయలు కూడా ఎట్లా వచ్చినాయి అంటే నా ట్యూషన్ స్టూడెంట్స్ అయితే తెచ్చిచ్చారు అనమాట. వాళ్ళ నాన్న వాళ్ళు బయటికి ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళ పొలంలో వండినాయి అన్నమాట. ఎంతైనా ఒకళ్ళు తెచ్చిస్తే ఆ ఫీలింగ్ మంచిగా ఉంటుంది కదా. కాబట్టి సో మంచిగా అయితే పచ్చడి అయితే పెట్టుకుంటున్నాం. సో దీని టేస్ట్ అయితే కూడా నేనైతే తిని చూసేసిన. ఇంట్లో ఎప్పుడు తిన్నా అని అనుకోకండి. ఎప్పుడు తిన్నానంటే లాస్ట్లో మొత్తం అంతా తీసి సీసాలల్లో జాడీలలో పెట్టుకున్న తర్వాత లాస్ట్కి అంతా మిగుల్చుకుంటాం కదా, అందులో వేడి అన్నం వేసుకొని తింటే మస్తు ఉంటుంది. సో చూసారు కదా, దిష్టి కూడా తీస్తుంది మా అమ్మ. అంతే, ఇక రెడీ అయిపోయింది. దీన్ని నేను చూపిస్తున్నట్టు జాడీలలో అయితే తీసేదిగా పెట్టుకోరి. జాడీలు అంటే మీ ఇంట్లో జాడీలు ఉండొచ్చు, చిన్న జాడీలు అయినా పర్వాలేదు, లేదా గ్లాసులు ఉంటాయి కదా అలా తీసుకొని పెట్టుకున్నా పర్లేదు అన్నట్టు. ఇగోండి గిసోంటి సీసాలలో అయితే పెట్టుకోవాలి. మీ దగ్గర జాడీ లేకపోతే ఇట్లాంటి సీసాలలో పెట్టుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాలలో వాటిల కంటే ఇట్లాంటి వాటిలో ఏంటంటే రుచి అయితే అస్సలు పోదన్నట్టు. తర్వాత మీది ఎంత క్వాంటిటీ ఉంటుందో అంత క్వాంటిటీని బట్టి మీకు ఒక జాడీ సైజ్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో అయితే పెట్టేసుకొని మంచిగా అయితే కదలనీయకుండా పెట్టుకోవాలి. ఒక 4-5 రోజులు 5-6 రోజులు ఊరితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మనం ఎక్కువ మోతాదులో పెట్టుకుంటే కనుక
ఎక్కువ రోజులు పడుతుంది మక్కనిస్తానికి. కానీ మనం పెట్టుకునేది 2-3 కాయలే కాబట్టి ఎక్కువ అయితే టైం పట్టదు. చూసారు కదా, ఇట్లా అయితే మంచిగా జాడీలలో అయితే పెట్టుకోవాలి. నేను చూపిస్తున్నట్టు సీసాలలో అయితే పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే అంతే. ఇక తర్వాత వేడి వేడి అన్నంలా కమ్మగా తింటుంటే అబ్బా ఉంటుంది చూడుది, చాలా చాలా మంచిగా ఉంటుంది. మీరైతే పక్కా ఇట్లా ట్రై చూడండి. ఏ హడావిడి లేకుండా నిమ్మలంగా అయిపోతుంది అన్నట్టు పచ్చడి. ఎప్పుడన్నా ఇంట్లో ఏదన్నా కూర లేనప్పుడు ఇట్లా పచ్చడి వేసుకొని వేడి వేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకొని తిని చూడు, అబ్బా అనిపిస్తుంది అన్నమాట.